అల్లు అర్జున్ వ్యవహారానికి అల్లు అర్జున్కి ఎలా ఉండబోతుంది 2000 ఏప్రిల్ 9 దాకా మాట్లాడకుండా ఉంటే మంచిది నాన్న. ఈ లోపల అతను జైలుకు వెళ్తాడా, ఇంట్లో ఉంటాడా, హౌస్ అరెస్ట్ అవుతాడా, ఎవరికీ చెప్పుకోలేని బాధ, మానసిక ఒత్తిడితో బాధపడతాడా, ఇవన్నీ అయితే కొంత ఇబ్బంది సమయాలే. కానీ ఏప్రిల్ 9 దాకా ఎంత జాగ్రత్తగా ఉండి, ఎంత జాగ్రత్తగా అందరితోనూ అభిమానపూర్వకంగా మాట్లాడుతూ ఎంత జాగ్రత్తగా అడుగు వేస్తే అంత మంచిది. ఇంటి మీద జరిగిన దాడి బయట జరగకూడదని మనసారా కోరుకుంటున్నాను. మొత్తం వ్యవహారంలో సుకుమార్కి ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఆయన ఇప్పుడు గేమ్ చేంజర్కి సంబంధించి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే గెస్ట్గా కూడా వెళ్ళాడు సుకుమార్. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇప్పటికిప్పుడు వదిలేయాలనుకుంటే ఏం వదిలేస్తారంటే సినిమాలను వదిలేస్తా అని. అంటే ఈ విషయం ఈ సంధ్యా థియేటర్ దగ్గర ఘటన జరిగినకు సంబంధించి మనసులో పెట్టుకున్నా, లేకపోతే ఏంటి డైరెక్టర్ సుకుమార్ వ్యక్తిగతంగా తనకి మన అల్లు అర్జున్కి జరిగిన నష్టానికి వ్యక్తిగతంగా చాలా ఎమోషనల్గా బాధపడుతున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్కి పునాది గట్టిగా వేసింది సుకుమారే, ఇది నిజం. అది ఎలా వేశాడు, ఈ క్యారెక్టర్కి అల్లు అర్జున్ ఎంతవరకు కరెక్టు, ఇది ఎన్నో వచ్చినాయి, ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని. కానీ ఆ చిత్రంలో సుకుమార్ యొక్క పనితనం ఏదైతే ఉందో, పాలు నీళ్లు కలిసిపోయినట్టుగా వాళ్ళిద్దరి కలయిక అక్కడ ఏదైతే మొదలైందో అది పునాది అయింది అల్లు అర్జున్కి. అటువంటి నేను ఈ సినిమాతో యావత్ ప్రపంచంలోనూ ఒక ఐకాన్గా తీర్చిదిద్దిన నేను ఇవాళ ఈ కర్మ పట్టడానికి కారణం ఒక రకంగా నేను కూడా అనే లోపల భావన ఉంది, చూసావు, అది బాధ పెడుతుంది ఖచ్చితంగా ఉందా. అంతేకాదు మన అల్లు అర్జున్ కూడా ఇంత గొప్ప విజయాన్ని సాధించి ఈరోజు 4 గోడల మధ్యలో పడి నేను ఉన్న స్థితి ఏమిటి అని మానసిక ఒత్తిడి పెరుగుతోంది. భార్యాబిడ్డలతో చక్కగా ఈ సక్సెస్ని అనుభవించలేక, ఆనందించలేక, 4 పక్కల వెళ్ళి అందరినీ అభిమానుల్ని పలకరించలేక ఏమిటి నాకు ఈ కర్మ అని బాధపడుతున్నాడు. ఇది కదూ కర్మ అంటే. కాబట్టి ఇప్పుడు సినిమాలు సుకుమార్ వదిలేయడం జరగదు. బాధలో ఉన్నప్పుడు నేను ఇక ఇంతే అంటాం. కానీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు ఇద్దరు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు. పుష్ప మొదటి సినిమా ఉన్నట్టు పుష్ప రెండోది ఉండదు అన్న ఆ మేరకు దాని ఆ యాంగ్జైటీ, ఆ క్యూరియాసిటీ పుష్పాన్ని చూసినప్పుడు ఎంతైతే ఉందో పుష్ప 2కి ఉండదు. కానీ ఆ సినిమానే అన్నిటికన్నా టాప్ ఉంటుంది, ఒక్కరోజుతో పడిపోతుంది అన్న. రెండో రోజు నుంచి ఏమన్నారో అందరికీ తెలుసు.